హలో వరల్డ్, ఐమ్ బ్యాక్ విత్ ద పార్ట్ 2 వీడియో. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్స్ ఉంటాయి, 2 సెక్షన్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ నాన్ వెజ్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇదంతా అయితే సీ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అసలు నేనైతే ఇప్పటి వరకు ఇన్ని రకాల ఫిషెస్ చూడలేదండి నా లైఫ్లో. ఇక్కడ కేరళ వాళ్ళు ఫిషెస్ చాలా బాగా తింటారు. ఇక్కడ మ్యారినేటెడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి అలా కుక్ చేసుకొని అలా తినేయచ్చు. చాలా 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 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడైతే నాకు చాలా తెలీదు. కొన్ని అయితే ష్రిమ్స్ ఉన్నాయి, స్క్విడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే నేను ఎప్పుడూ తినలేదండి. ఇక్కడ వాళ్ళైతే చాలా బేసిక్గా తింటారు ఇవన్నీ కూడా. మీకోసమే ఇవన్నీ షూట్ చేస్తున్నాను. సీ ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా ఉంటుంది. మీలో ఎవరికైనా సీ ఫుడ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడంతా మీట్ సెక్షన్ ఉంటుంది. కోడి, మేక, డక్, ఏ పార్ట్కి ఆ పార్ట్ మనకి క్లీన్ చేసి ప్యాక్ చేసి ఉంచుతారు. వెయిట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఐటెం కూడా ఉందండి ఇక్కడ. అది కేరళ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు. అదే బీఫ్. బీఫ్ అంటే అదేనండి, బర్రె. ఇక్కడ వాళ్ళు చాలా కామన్గా తింటారు. మార్నింగే బ్రేక్ఫాస్ట్లో కూడా తింటారు. నేనైతే ఫస్ట్ టైం విని చాలా షాక్ అయ్యాను. చాలా కామన్గా తింటారండి ఇక్కడ వాళ్ళు. మీలో నాన్ వెజ్ ఇష్టం ఉన్నాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేసేయండి. ఇది నెక్స్ట్ సెక్షన్. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ అన్నీ ఫుల్గా ఉంటాయండి. మన దగ్గర పైసలు ఉండాలే కానీ మొత్తం అన్నీ కొనేయచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఐటెంకి మనం అట్రాక్ట్ అవుతాం. వెజిటబుల్సే కదా అనుకుంటాం. వెజిటబుల్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే ఫ్రూట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మనం అక్కడ రెగ్యులర్గా తినమవి. ఫ్రూట్స్ అయితే మనకి ఏ ఫ్రూట్ కా ఫ్రూట్ ఇలా కట్ చేసి పెడతారు. మనం గ్రామ్స్ ప్రకారం అక్కడే కొనుక్కుని అక్కడే తినొచ్చు. అండ్ అక్కడే కూడా లైవ్లో జ్యూసెస్ కూడా చేసి ఇలా ఐస్లో పెడుతూ ఉంటారు. ఇదంతా డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, చీజ్, యోగర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. నాకైతే ఏ ఎగ్ కొనాలో కూడా ఫుల్ కన్ఫ్యూజన్ ఎప్పుడు చూసినా. ఇంకో బ్యూటిఫుల్ సెక్షన్ ఉంది. అదేంటో తెలుసా? స్నాక్స్. నేనైతే ఫుల్ స్నాక్స్ పిచ్చిదాన్ని. మీలో స్నాక్స్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఇక్కడ దొరకని స్నాకే ఉండదు. ఫుల్ కేక్స్ దగ్గర నుండి రోల్స్, పఫ్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, మిల్క్ షేక్స్, డోనట్స్. అబ్బా, ఫుడీస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సెక్షన్. ఇది చూసారా? ఇక్కడంతా పుల్కాస్ ఉన్నాయి. రెడీమేడ్గా పైనుండి అలా వచ్చి పుల్కాస్ పడుతూ ఉంటాయి. అండ్ ఇదంతా సాలెడ్ సెక్షన్. మనం బర్గర్స్లో, హాట్ డాగ్స్లో, ఇంకా పిజ్జాస్లో కూడా బేసెస్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం తీసుకెళ్ళి మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ రెడీమేడ్గా ఫుడ్ కూడా ఉంటుంది. ఇక్కడే తినచ్చు మనం. అండ్ ఆ బిల్ తీసుకెళ్ళి లాస్ట్లో బిల్లింగ్ సెక్షన్లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవే కేరళ వాళ్ళు రెగ్యులర్గా తినే ఐటమ్స్. నాకైతే పెద్దగా నచ్చవండి. చూసారు కదా, ఇదే హ్యాపీ మార్కెట్. మనకి లోపలికి వచ్చే టైం మాత్రమే తెలుస్తుంది. బయటకి ఏ టైంకి వెళ్తామో కూడా మనకే తెలియదు. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్, బోటింగ్. ఇక్కడ స్పైసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్తో ఒక బోట్ని డెకరేట్ చేశారో దగ్గర నుండి మీరే చూడండి. Keep it low-key, keep it softly spoken, with no strings tying you to me.
happy. దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్. ఇక్కడ పీవీఆర్ థియేటర్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్స్, లూలు ఎలక్ట్రానిక్స్ కూడా సెల్ చేస్తూ ఉంటారు. పిల్లల ఎగ్జైటింగ్ పార్ట్ అంతా కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫుడ్ లాంజ్ అండ్ గేమింగ్ సెక్షన్స్. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే. ఇక్కడ మనకి ఫుడ్ లాంజ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వైడ్గా మనకి అన్నీ దొరుకుతాయి. అండ్ కింద హైపర్ మార్కెట్లో చూసారు కదా, అవి లోకల్ ఫుడ్స్ అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే థర్డ్ ఫ్లోర్లో మొత్తం ఇంటర్నేషనల్గా దొరికే ఫుడ్ అంతా దొరుకుతుంది. అండ్ ఇక్కడ దిండుగల్ తలపకట్టి అని చాలా ఫేమస్ బిర్యానీ ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఈ పార్ట్ అయితే నా ఫేవరెట్. ఎప్పుడు చూసినా నేను ఈ గేమ్ ఆడదాం అనుకుంటాను. కానీ ఆడాలంటే మనం పే చేసి కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్ స్వైప్ చేసి మాత్రమే ఈ గేమ్ ప్లే చేయగలం. సో మనం కార్డ్ స్వైప్ చేశాక అలా మనకి డాల్ని ఏదైనా పిక్ చేసి మన లక్ బాగుంటే డాల్ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మాలే కదా ఏముంది అనుకుంటారు, కానీ మళ్ళీ చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ వీడియో చూసేయండి. ఇక్కడికి 2 వేస్లో రావచ్చు, రోడ్ వే అండ్ మెట్రో వే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.